నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. సో మరి మాట్లాడదాం, ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారన్న, మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన 15 నెలల పాలన పూర్తయిపోయింది. సో ఏం చెప్తారు మరి ఈ కాంగ్రెస్ పాలన మీద? ఈరోజు గత పాలన మనం అందరం చూసాం. అదేంటంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్తో వచ్చి నీళ్లు నిధులు నియామకాలు ఏం జరిగినాయి అంటే, నియామకాలు వచ్చేసేమో ఓన్లీ కుటుంబానికే పరిమితమైనవి, నీళ్ళు వచ్చేసేమో ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైంది, మరి నిధులు వచ్చేసేమో వాళ్ళ కుటుంబానికే పరిమితం అయిపోయినాయి. ఇక ప్రజల మొత్తం కళ్ళల్లో నీళ్లు మిగిలిపోయినాయి, కన్నీటి నీళ్లు మిగిలిపోయినాయి. అది గత ప్రభుత్వం యొక్క విధానం. ఇక్కడికి వచ్చేసే వరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం 18 నెలలు అవుతుంది దాదాపు వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఎంతసేపటికి పబ్లిక్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ, డైవర్ట్ ఇష్యూని చేసుకుంటూ, ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఇంకో ఇష్యూ తీసుకెళ్ళడం, ఒక ఇష్యూ వస్తే ఆ డైవర్ట్ ఇష్యూని ఇంకో ఇష్యూ తీసుకెళ్ళడం. ఎంతసేపు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడు అబద్ధాలు మాత్రమే జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అవే అబద్ధాలు జరుగుతున్నాయి. ఎంతసేపటికి డెవలప్మెంట్ అనేది లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆలోచన లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగానే ఇప్పుడు మొన్న మనం చూసాం, గ్రూప్ 1 ఎగ్జామ్లు పెడితే ఒక్క రూమ్ల నుంచి 44 మంది సెలెక్ట్ అయ్యారు సెంటర్లో. అంటే అది ఎంతవరకు అని మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఏం జరుగుతుంది అసలు? ఒక సెంటర్లో ఉన్నటువంటి 2 రూమ్ల పడ్డ మనుషులే అక్కడ నుంచి 44 మంది సెలెక్ట్ అయ్యారంటే రేపు 10 కోట్లు పోయిన తర్వాత ఇప్పుడు నిజంగా మెరిట్ కొట్టిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మనకంటే, 100 రోజులలో నేను మీకు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నేను ఏదంటే అది రెడీ అన్నారు. 100 రోజులు అయిపోయింది, దాదాపు 365 రోజులు అయిపోయింది. ఇంకా 650 రోజుల కంటే 2 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేస్తూనే ఉంది. మరి ఈ ప్రభుత్వంలో ఏమిచ్చారు అంటే, ఒక బస్సు ఫ్రీ అనేది ఒకటి ఇచ్చారు. నేనేమంటా అంటే, బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఎస్సీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, తర్వాత మా మహిళలకు ఇస్తున్న స్కూటీలు ఎక్కడ పోయినాయి, మా యువతులకు ఇస్తున్న స్కూటీలు ఎక్కడ పోయినాయి, మరియు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పినటువంటి 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి, పెన్షన్లు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు మొత్తం రైతు రుణమాఫీ చేస్తున్న రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? అసలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడలానే ఉంది. చివరికి రేవంత్ రెడ్డి గారి మాటలు ఎలా ఉన్నాయంటే, నా దగ్గర ఏముంది, డబ్బులు ఏం లేవిడా, అప్పు అయిపోయింది, నేను ఏదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినా, కానీ లంక బిందెలు లేవిడా అని అనే మాటలు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడుతుంటే సామాన్య మాలాంటి ఎదిగే లీడర్స్కి ఎట్లా అనిపిస్తుందంటే, ఇంకా మనం ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఇన్స్పైర్ అయ్యి మనలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా తనలాగా చేయాలని ఒక ఆలోచన ఉండాలి. ఒకప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అదే కాంగ్రెస్ పరిపాలనలో అంటే మన తెలంగాణ వ్యతిరేక అయినా కూడా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఒక ఇన్స్పైర్ లీడర్గా చూడొచ్చు. మనం ఎవరికి కాదు. ఇప్పుడు ఒక అటల్ బిహారీ వాజ్పేయిని తీసుకున్న, మోడీ గారిని తీసుకున్న, ఒక ఇన్స్పైర్ లీడర్స్ వాళ్ళలాగా ఎదగాలని ఒక ఆలోచన ఉంటుంది. సో మరి అలాంటి వ్యక్తి చిన్న ఏజ్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు రాజు అనేవాడు ఎలా ఉండాలంటే అందరినీ సమకూర్చి మొత్తం ఒక పద్ధతిగా తీసుకెళ్లే విధంగా ఉండాలి. తనే లంక బిందెలు లేవు, లాంగ్వేజ్లో కూడా రేపు వచ్చే తరానికి ఏం నేర్పుతున్నారు అనేది ఇంపార్టెంట్. లంక బిందెలు ఉండాలనుకుని వచ్చినా నేను లేవు, ఇప్పుడు నేను ఎట్లా నడిపించాలి, నా దగ్గర 18,000 కోట్లే మిగులుతున్నాయి, అలా 6,000 కోట్లు వచ్చేసేమో నాకు పెన్షన్లకి వాటికి ఇవ్వడానికి వెళ్ళిపోతుంది, ఇంకో 6,000 కోట్లు ఏమో కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికి పోతుంది, ఇక మిగిలిన 5,000 కోట్లు మాత్రమే నా దగ్గర మిగులుతున్నాయి, 5,500-6,000 కోట్లు మిగులుతున్నాయి. ఆ 5,600 కోట్లలో నేను మొత్తం ఇది నడిపిస్తున్నా అంటే అసలు మరి మీరు ఇచ్చిన హామీలు మొత్తము 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు. మీరు ఆ 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చాలంటే దాదాపు 10 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. మొత్తం నీ దగ్గర మిగులు బడ్జెట్ ఎంత? ఇప్పుడు 5,000 కోట్లు. అంటే సంవత్సరానికి నీ దగ్గర మిగులుతున్నటువంటి బడ్జెట్ ఎంత? 60,000 కోట్లు. అంటే 5 సంవత్సరాలకు గాను 3 లక్షల కోట్లు. అంటే నీ మొత్తం పరిపాలనలో నీ దగ్గర ఉండే డబ్బు 3 లక్షల కోట్లు మాత్రమే. ఈ 3 లక్షల కోట్లతో నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు ఏం చేయలేననేది ఇండైరెక్ట్ చెప్పేస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే ఏమడుతున్నా అంటే, చేసే పరిస్థితి లేకపోతే ప్రజలకు చెప్పేసి నేను తప్పు చేసినాను, నేను ఏదో అనుకున్నాను, చేయలేకపోతే దిగిపోవాలి. కానీ ఇక్కడ మీ పార్టీ నాయకులు కూడా అయితే కిషన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ అప్పుల రాష్ట్రం నుండి మేము గట్టెక్కిస్తామని చెప్తాను. గత ప్రభుత్వం ఏదైతే 7 లక్షల కోట్లు అప్పు చేసింది, ఈ ప్రభుత్వం సంవత్సరంన్నరలోనే 1,50,000 కోట్లు అప్పు చేసింది. వీటన్నిటి నుండి మాకు ఒక ఛాన్స్ ఇస్తే గట్టెక్కిస్తామని అంటాను. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటారు మీరు ఇదంతా? ఇప్పుడు బరాబర్ సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, 25 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రం అది. గతంలో అది ఎంత అప్పులు ఉందో అందరికీ తెలిసిన విషయమే.
మొన్న జరిగిన కుంభమేళకి ఖర్చు పెట్టింది ఎంత 1100 కోట్లు, లాభం ఎంత తెచ్చుకున్నారు 3 లక్షల కోట్లు. అంటే ఒక తీసుకునే విధానము చేసుకునే పద్ధతిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ తీసుకొచ్చే కంపెనీలను దాన్ని బట్టి మనకి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు భారతదేశము 11వ స్థానంలో ఉన్న దాన్ని 5వ స్థానానికి ఎగవాపినామంటే, అంత పైకి తీసుకొచ్చినామంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థని, అది ఆలోచించాల్సిన విషయమే. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు సుకలాం సుజలాం మలయతి శీతలాం శస్యశ్యామలాం మాతరం అని బీజేపీ ఉన్నట్టు రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు అనుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క రాష్ట్రం గతంలో 2 ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆల్మోస్ట్ 20 రాష్ట్రాలకి ఎగవాకిందంటే అది ప్రజల యొక్క ఆశీస్సు. అంటే ఎప్పుడు కూడా అన్ని విషయాలలో ఒక డెవలప్మెంట్ అంటే ఒక సైడే కాదు, ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ ఉండాలి, నెక్స్ట్ చదువు విద్యా వైద్యం ఉండాలి, నెక్స్ట్ లా అండ్ పోలీసు కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు ఈ భారతదేశంలో మీరు చూసుకోండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలన్నీ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాయి. రెండో విషయానికి వస్తే ఒక్క బాంబు వేలింది లేదు ఈ మొత్తం ఆయన 11 సంవత్సరాలల్లా. మరి అదేవిధంగా ఎక్కడ అల్లకొల్లాలు జరిగింది లేదు, అంత శాంతియుతంగా ఈరోజు నడుస్తూ ఉంది. ఒకనాడు ఇదే అమెరికా వాళ్ళు నో వీసా అన్నటువంటి మోడీ గారిని రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు మన దేశ ఖ్యాతిని ఎంత పెంచిరో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. అంటే మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడమే మన ప్రధాన లక్ష్యం. సో ఏ రాష్ట్రమైనా సరే ఇప్పుడు మీరు ఇస్తున్న హామీలు నెరవేరే పరిస్థితి లేవు. ఇంకా ఇప్పటికి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇంకా మేము చేయబోతున్నాం, సన్న బియ్యం కూడా ఎవరు రాజకీయం చేస్తారు. అంటే మీరు బియ్యం ఇస్తున్నారు, మేమంట ఫోటో పెట్టుకోవడం, మా నిర్మలా సీతారామన్ ఫోటో పెట్టుకోమని చెప్పడం తప్పైందంట. కానీ వీళ్ళు మాత్రం పోయి బియ్యం ఇచ్చేట్టున్నాడు, ఆడ పోయి ఇనాగ్రేషన్ చేసినట్టు వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని మళ్ళీ పక్కన ఆ లీడర్ నార్మల్ లీడర్ల ఫోటోలు పెట్టుకొని ఆడేదో ఇనాగ్రేషన్ చేస్తున్నట్టు మొత్తం వీళ్ళే బియ్యం పంచుతున్నట్టు 30 రూపాయలు మేము ఇస్తున్నాం, అందులో మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటున్నారు. మళ్ళీ దీనికి ఎన్నడలేంది పోయి ఇళ్ళలో పోయి మేమే సన్న బియ్యం తింటున్నాం అని చెప్తున్నారు కదా. ప్రధానంగా మంత్రులు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, సన్న బియ్యం స్వయాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, దీనికి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతానండి, మీరు 30 రూపాయలు మా సబ్సిడీ లేకుండా ఇస్తున్నారా? మేము ఇచ్చే 30 రూపాయలు లేకుండా మీరు సొంతంగా ఇస్తున్నారా? ఒకటి. రెండో విషయము, ఎప్పటి వరకు ఇస్తారు? మేము చెప్పినాం నెక్స్ట్ 5 సంవత్సరాలు 83,000 కోట్ల జనానికి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇస్తున్నామని చెప్పినాం. మీరు చెప్పండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది రేపు ఫ్రీ బస్ లాగా పథకం కాకపోతే చూడండి, ఇప్పుడు ఫ్రీ బస్ పథకం ఎప్పుడు ఎగిరిపోతుందా అని ఉంది. రేపు సన్న బియ్యం కూడా ఆగస్టు తర్వాత ఎగిరిపోకపోతే చెప్పండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వ అంతే, తర్వాత ఇవ్వలేని పరిస్థితి కూడా. జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానికి మనకి ఏది పరిస్థితి లేదు. కనీసం సన్న బియ్యం ఇస్తేనన్నా ఈ ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తారు. మన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందని ఒక ఆలోచనతో మీనాక్షి నటరాజన్ వచ్చేసి అసలు మీరు ఏం రాష్ట్రం నడుపుతారు, ఏం చేస్తున్నారు అని తిట్టినందుకు ఇది ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఏమంటారు మసిబూసి మారేడుకాయ చేసినట్టు చేస్తున్నారు ఈరోజు. సో ఏం చెప్తారు? ఇంకోటి అంశం ఏదైందా, బీసీ అంటే గుర్తొచ్చింది. మరి కులగణన అని చెప్పేసి, బీసీ కులగణన 42% రిజర్వేషన్ అని చెప్పేసి గతంలో చాలాసార్లు కొట్లాడారు మీరు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో మరి బీసీల అంశంలో ఏంటి మరి? మేము దేశమంతటా కూడా చేస్తామని ఒక పక్క రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. సో మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి కూడా ఉంది. సో ఏం చెప్తారు అసలు బీసీల గురించి? బీసీలకు న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? నేను ఈరోజు రెండు ప్రభుత్వాలు, అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి గత ప్రభుత్వంలో కూడా నేను జ్యోతిబా పూలే ఉత్సవ కమిటీకి చైర్మన్గా 2 సార్లు చైర్మన్గా చేశాను. నేను ఏమంటానంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏనాడు జ్యోతిబా పూలేకి దండేసింది లేదు, ఉత్సవానికి రండి అంటే వచ్చింది లేదు, ఒక్కరోజు మాట్లాడింది లేదు. అంబేద్కర్ జయంతికి ఈరోజు నిలువెత్తు 125 ఫీట్ల అంబేద్కర్ని పెట్టడంలో గొప్ప విషయం కాదు. నువ్వు అంబేద్కర్ జయంతికి ఒక్కనాడు వచ్చింది లేదు, వర్ధంతికి ఒక్కనాడు వచ్చింది లేదు. నా కేటీఆర్ రాలేదు, నా కేసీఆర్ రాలేదు, నా హరీష్ రావు రాలేదు. అంటే విషయం ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఎప్పుడు ఏమి చేయని వాళ్ళు ఇప్పుడు ఏదో మేము విగ్రహం పెట్టాలని కవితమ్మ ధర్నా చేసుకుంటా, నేను బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరు? 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా. మేము ఇదే మీకు వచ్చి ఎన్నో నేనే ఇచ్చాను మెమోరాండం, కేటీఆర్కి ఇచ్చాను, కవితమ్మకి ఇచ్చాను, కేసీఆర్ గారు కూడా ఇచ్చాం. సార్ అసెంబ్లీలో మన జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని పెట్టండి అంటే కేసీఆర్ గారు నాకు చైర్మన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పి పంపించారు. ఏమనంటే జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడుతున్నామని చెప్పేసి అనౌన్స్ చేయండి ఈరోజు అని చెప్పిండు. ఏది నేను చైర్మన్ అయిన రోజు. నేను వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్పి ఓకే వెరీ గుడ్ ఎల్లో అని చెప్పి పంపించారు. మరి జ్యోతిబా పూలే ఆ విగ్రహాన్ని పెడతామని ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు వరకు ఎందుకు పెట్టలేకపోయారు? జస్ట్ మాటలకే పరిమితం. నిజంగా చెప్తున్నా కదా, అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టే పరిస్థితి లేకుండే. మీరు గమనించండి, ఈ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని
పెట్టడానికి ఆలోచన ఏంటంటే పూర్తిగా అది కేసీఆర్ సెక్రటరేట్ అని పేరు పెట్టే పరిస్థితి ఉండే కానీ వాళ్ళకి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుందని అటు అంబేద్కర్ విగ్రహాన్ని నెక్స్ట్ అటు అంబేద్కర్ సెక్రటరేటర్కి అంబేద్కర్ పేరు పెట్టడానికి ప్రయత్నం చేసిరు తప్ప ఏ రోజు అంబేద్కర్ మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి అంబేద్కర్ని కించపరిచిన వ్యక్తి ఎక్కువ ఎవరు అంటే కేసీఆర్. బికాజ్ రాజ్యాంగాన్ని మార్చుతా అన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ అప్పుడే చెప్పిండు 10 ఏళ్లకే అవసరమైతే 10 ఏళ్ళకి చింపేసుకోవచ్చు అని చెప్పిండు. కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఆ యొక్క గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి కొనసాగిస్తూ ఉంది. అసలు బీసీలు అంటే ఎంతసేపటికి వాళ్ళకి స్కీములు పాలసీలు ఇస్తే సరిపోతుంది, వాళ్ళకు డబ్బులు ఇస్తే సరిపోతుంది, వాళ్ళని ఒక ఎలక్షన్ స్ట్రాటజీలాగా వాడుకోవాలి తప్ప వాళ్ళని రాజకీయంగా ఎదుగుదలకి ఆలోచన చేయొద్దనే ఆలోచనతోని ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు మొత్తం తెలంగాణలో బీసీ నినాదం గలం ఎత్తుకుంది. ఈరోజు అంత యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా జై బీసీ అనేటువంటి నినాదం బహుజన నినాదం కూడా ఎత్తుకున్నారు ఈరోజు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు గమనించండి, 20,000 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు. 20,000 కోట్లు కేసీఆర్ బీసీలకు ఖర్చు పెట్టినట్టు చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. ఒక బీజేపీ నాయకుడిగా చెప్తున్నా, ఆయన 20,000 కోట్లు బీసీలకు ఖర్చు పెట్టినట్టు చూపిస్తే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ప్రకటించింది. ఏది 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు, ప్రతి ఏటా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని చెప్తుంది. ప్రతి ఏటా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని చెప్తుంది. నేను గత బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టింది, ఈ బడ్జెట్లో 1,126 కోట్లు పెట్టింది. అంటే 3.26% ముష్టేస్తురా మాకేమన్నా? అడుక్కునే పరిస్థితులు ఉన్నామేమన్నా? మేము రాజ్యాన్నే కైవసం చేసుకోవడానికి ఆలోచనలు ఈరోజు బీసీ గలం నడుస్తుంటే మీరు ఈరోజు మాకు ఏదో ముష్టేసినట్టు 3.6%, 3.26% మీరు ఇచ్చే పరిస్థితిలో మీరున్నారు. మేమెవరా అయినా ఇంకేమేమి గుంజుకునే రోజులు వచ్చేసినాయి, మీ గద్దె దిగే రోజులు వచ్చినాయి. 100% బీసీ రాజ్యాధికారం రావాల్సిందే. ఆనాడు జ్యోతిబా పూలే గారు చేసినటువంటి ఆలోచన ప్రకారం, వాళ్ళ ఆశయాల ప్రకారం, కాళోజీ గారి ఆశయాల ప్రకారం రేపు తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. ఈ రోజుకి మనం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ అంటే బీసీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎస్సీ, భారతీయ జనతా పార్టీ ఎస్టీ, భారతీయ జనతా పార్టీ మైనార్టీ అన్నట్టు ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడైనా జరుగుతుంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీనే జరుగుతుంది. బీజేపీ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగా ఒకవేళ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటే నిజంగా అదే మాట మీద ఉంటుందా బీజేపీ? బరాబర్ అదే మాట మీద ఉంటుంది. రేపు వచ్చే అధ్యక్షుడు కూడా బీసీ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. రేపు సౌత్ ఇండియా మీద ఏ విధమైనటువంటి ఆలోచనతో బీసీ నినాదం ఎత్తుకున్నదో, రేపు సౌత్ ఇండియాని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మన కేంద్ర ప్రభుత్వం ఉందో తప్పకుండా 100% నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు క్రమంగా ఎదుగుతూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే, అన్ని రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగరాల్సిందే, అన్ని రాష్ట్రాలు డెవలప్ అవ్వాల్సిందని ఒక నినాదంతో వెళ్తూ ఉన్నారు. కాబట్టి రేపు వచ్చే నినాదంలో 100% బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, 200% బీసీ అధ్యక్షుడే ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇంకోటి ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా అంటే బీజేపీ కార్యకర్తలు కానీ చాలామంది కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారని ఒక చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో ఏంటి మరి మీరేం చెప్తారు? మరి ఎవరైతే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అంటారు, ఎవరు అంటే పార్టీ అధికారులు రావడానికి ప్రోత్సహిస్తారు కావచ్చు, ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్సే. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి తెలంగాణ యొక్క ఉద్యమం మీద అవగాహన ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎక్కువ ముందు నడిచిండ్రు. రెండో విషయము ఈ యొక్క క్యాబినెట్లో కానీ మంత్రిత్వ శాఖలో కానీ ఎవరికి ఆ యొక్క ఆలోచన అవగాహన ఉంది. నెక్స్ట్ ఒక ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి అవగాహన ఎవరికి ఉంది. నెక్స్ట్ ఒక అసెంబ్లీ నడిపే విధి విధానం ఎవరికి ఆలోచన ఉంది. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, గ్రామ స్థాయిలో ఒక నాయకుడు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అన్నీ చూసుకుంటూ, అదేవిధంగా ఈ నాయకుడికి ఇస్తే రేపు రాష్ట్రం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే బీసీ ప్రెసిడెంట్ అనేది మాకు ఆల్రెడీ ఇంటర్నల్గా వచ్చేసింది. మాకు అసలు బీజేపీ ఆలోచన ఇప్పుడు బీసీ నినాదమే. బీసీలకి రేపు రాబోయే రోజుల్లో 50% టికెట్లు కూడా ఇవ్వబోతా ఉంది అనేది ఇంటర్నల్ ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. డెఫినెట్గా బీసీలకి మంచి జరిగేది రేపు బీజేపీతోనని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఒక నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి వారు బీసీ ప్రధానమంత్రిని చేసింది ఈ దేశం అంటే ఫస్ట్ బీసీ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఈరోజు ఒక బీసీకి ప్రధానమంత్రి ఇస్తే ఎట్లా చేస్తాడు
అనే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు. అందుకే రేపు అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఈ దేశం మొత్తము బీసీ ఎస్సీ ఎస్టీలే పరిపాలించాలనే నా యొక్క ప్రధాన ఎజెండా. మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు అయితే నిన్న ఒక మీటింగ్లో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు బ్రిటిషర్ల కంటే బీజేపీ పార్టీ డేంజర్, బీజేపీ పార్టీ నాయకులే డేంజర్, వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా వాళ్ళని అక్కడ దరిదాపులో కూడా రానియనని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? దేనికోసము బీసీలు డేంజరు, దేనికోసం బీజేపీ డేంజరు? 300 శాంతి భద్రతలు తీసుకురావడానికి 370 ఆర్టికల్ తీసుకొచ్చినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే ఎన్నో రోజులు ఉన్నటువంటి రామ మందిర నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీరాముని నిర్మించినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే 11వ స్థానం నుంచి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే ఏ విషయంలో రాజ్యాంగాన్ని మార్చా అని చెప్పి అబద్ధాలు చెప్పిన మీరు ఈరోజు రాజ్యాంగాన్ని మార్చకుండా ఉన్నందుకు బీజేపీ డేంజరా? అంటే మీరు మాకు చెప్పిరు, నేను అడుగుతా ఉన్నాను, ఇది చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ రోజు వరకు మా నాయకులు ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే చూపించండి. అనవసరమైనటువంటి ప్రచారం. ఈరోజు నిజంగా వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడానికి మాకు పూర్తి మద్దతు, పూర్తి స్ట్రెంత్ ఉంది, బలం ఉంది కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టినాం. నిజంగా రాజ్యాంగాన్ని మార్చే స్ట్రెంత్ ఉన్నట్టే కదా, మరి మార్చొచ్చు కదా. అక్కడ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన ఏ రోజు లేదు. రెండో విషయం, ఇంకోటి అబద్ధం ఏమి చెప్తారంటే బీసీ రిజర్వేషన్ కులగణన అని చెప్తారు. నేను అడుగుతున్నాను, కులగణన తెలంగాణలో చేస్తారు. తెలంగాణ చేసినప్పుడు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఎందుకు బీసీ కులగణన కర్ణాటకలో అయితే లేదు? అంటే ఈ తెలంగాణలో పైసలు లేక, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేక నడిపించే పరిస్థితిలో మనం లేము. ఏదో స్ట్రాటజీ క్రియేట్ చేసి, ఏదో వైరం క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు బీసీలకి 7 నుంచి 8 మంత్రి పదవులు ఇప్పి, నువ్వు మంచి నాయకుడు అని అందరము నీకు బీసీ నాయకుడు, బీసీలకు మంచి చేసిన నాయకుడు మేము గుర్తు చేస్తాం. క్యాబినెట్లో 7 నుంచి 8 మందికి మంత్రి పదవులు ఇప్పి బీసీలకి, అదేవిధంగా ఎస్సీలకి మాదిగలకి 2 మంత్రి పదవులు ఇప్పించేసి, అదేవిధంగా ఎస్టీలకు 1 మంత్రి పదవి ఇప్పించేసి, అదేవిధంగా మైనార్టీలకు 1 మంత్రి పదవి శాతం ప్రకారం చెప్తున్నాను. వాళ్ళ మంత్రి పదవి అంటే గుర్తొచ్చింది, ఇప్పటివరకు కూడా మంత్రి పదవి విస్తరణ ఇప్పటివరకు కాని పరిస్థితి. ఏం చెప్తారు అసలు దీనికి? అసలు ఉన్న 18లో 17 మంత్రులలో కనీసం ఇప్పటివరకు మంత్రి పదవులు వేసుకోలేని పరిస్థితిలో మీ పార్టీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో 1 నెల రోజులు 3 నెలలు డిఫరెన్స్ చేస్తే మీరు పెద్ద ఆందోళన చేసిండ్రు. ఈరోజు మీరు చేసిన పని ఏంటిది? సో అందుకే నేను ఏం చెప్తానంటే, మంది చేస్తేనేమో మరణం చేస్తేనేమో సంసారం, మంది చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు మీ పార్టీ కొనసాగుతూ ఉంది. ఈరోజు దయచేసి రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్, అందులో నుంచి ముస్లింలను తొలగించు. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. దగ్గరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో అందులో కూడా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను ఏమంటానంటే, వాళ్ళ బీసీ డిక్లరేషన్లో ఏముందంటే, కాంట్రాక్టర్లకు 42% ఇస్తాం, ఓకే, పిల్లల చదువులో 42% ఇస్తాం, ఉద్యోగాల్లో 42% ఇస్తాం. ఇది మాట్లాడుకుంది. మరి ఈ రోజు వరకు నువ్వు అమలు చేసింది ఎక్కడ? నీ చేతిలో ఉన్నది నువ్వు ఎందుకు డ్రామా చేస్తున్నావు? అసెంబ్లీలో అమెండ్మెంట్ చేస్తావు, మళ్ళీ సెంట్రల్కి పంపుతావు, అక్కడ ఒక బీసీ సంఘాన్ని మాట్లాడుకుని ఆ బీసీ సంఘంతో ధర్నా చేపిస్తావు, దానికి ముఖ్య అతిథిగా నువ్వే పోతావు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? నువ్వు ఒక బీసీ ముఖ్యమంత్రివా లేకపోతే బీసీ సంఘంలో నాయకుడువా? ఏం చేస్తున్నావు అర్థం అవ్వట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి సంఘంలో మీటింగ్ పెట్టించుకుంటావు, నువ్వే ముఖ్య అతిథిగా పోతావు, నువ్వే కొట్టించుకుంటావు. ఇదంతా ప్రజలకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్లో 42% బీసీలకు ఇప్పియండి. ఎందుకు ఇవ్వలేకపోయినావు? కనీసం 1% కూడా ఈరోజు వరకు. అదేవిధంగా నువ్వు ఈరోజు బీసీలకి అంత చిత్తశుద్ధి ఉంది కదా, మరి బీసీలకు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నేను గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏంటంటే, ఈరోజు వాళ్ళేదో బీసీలకు మేము గొప్ప చేస్తామని మాట్లాడుకుంటున్నారు కదా. ఫస్ట్ టర్మ్లో 22 మందికి టికెట్లు ఇచ్చారు వాళ్ళు బీసీలకు, ఎమ్మెల్యే టికెట్. సెకండ్ టర్మ్కి వచ్చే వరకు 19 మందికే ఇచ్చారు. 19 మందికి ఇచ్చారు బీసీలకు టికెట్లు. వీళ్ళని తీసుకుందాం, వీళ్ళు ఇప్పుడేమొచ్చారు, వీళ్ళు 19 టికెట్లే ఇచ్చారు. అంటే విషయం ఏంటంటే, బీసీలకి కేవలం వాళ్ళ పర్సంటేజ్ చాలా దారుణంగా చెప్తున్నా కదా. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే స్కీమ్స్, పాలసీస్, మనీ, పెన్షన్స్ అన్నట్టే చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే బీసీలు పనికొస్తారు, మిగతా వాటికి పనికిరారా? అదే నడుస్తుంది ఈరోజు. ఆ వ్యవస్థని మార్చడానికే ఈరోజు బీసీ గలం అందరూ యూనిటీ అవుతున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కాబోతా ఉన్నాడు.
సో ఏం చెప్తారు ఇంకో అంశం ఏదైతే రాష్ట్రంలో గత వారం 10 రోజుల నుండి నెల రోజుల నుండి కూడా ఆ చర్చనీయాంశంగా మారుతా ఉంది. హెచ్సియు యూనివర్సిటీ సంబంధించిన భూములు 400 ఎకరాల భూముల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి జేసీబీలు పెట్టి కూడా అదంతా సాఫ్ చేపించడం జరిగింది. దాని మీద కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ కూడా స్టాండ్ అంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా స్టాండ్ తీసుకోవడం జరిగింది. సో ఏం చెప్తారు మరి ఆ భూముల విషయంలో మీరేం చెప్తారు? చూడండి, భూములు అమ్మడంలో తప్పలేదు. ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి ఆ భూములను అమ్ముకోవడం చేయడము జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో, జంతువులు కానీ లేకపోతే ప్రాణులు కానీ పక్షులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఆందోళన పరిచే విధంగా వాటి చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బుల్డోజర్లు ఎక్కించడం ఎంతవరకు కరెక్టు, అది ఆలోచించాల్సిన విషయం. ఇదే విద్యార్థులు బయటకు వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళని గుంటనక్కల కింద వాళ్ళని చూస్తే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఒక విద్యార్థి నువ్వు గుంటనక్క చూస్తున్నావు, ఓటేసుకున్నాడేమో విద్యార్థి కావాలి, ఓటేసుకున్నాడేమో స్కూటీ ఇస్తా అంటావు, ఓటేసుకున్నాడేమో నువ్వు పెన్షన్ ఇస్తా అంటావు. మరి ఈరోజు ఎందుకు వాళ్ళు గుంటనక్కలు అయ్యారు నీకు? నేను ఏమంటున్నానంటే, నీకు అక్కడనే ఎందుకు తీసుకోవాలని ఉంది? ప్రభుత్వ భూమి చాలా చోట్ల ఉంది, మరి అక్కడ పట్టించుకోవచ్చు కదా, అక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని వెనక్కి తగ్గకపోతే దాని యొక్క ఉద్రిక్తత వేరేలాగా ఉంటుంది, దాని యొక్క విప్లవం వేరేలాగా మారుతుందని చెప్పి తెలియజేస్తాను. అదంతా గవర్నమెంట్కి సంబంధించిన భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట కదా, ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన భూమి అది ఆల్మోస్ట్ ఇంతమందికి ఓనర్షిప్ కూడా నాది అని చెప్పి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో దానికి ఒక డిక్లరేషన్ వచ్చినంత మాత్రం ఇప్పుడు అక్కడ నేనేమంటే దాని రూల్ ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్స్ తీయాల్సి వస్తుంది, ఒక చోట్ల అడవిలోకి వెళ్ళి రోడ్ తీయాల్సి వస్తుంది. మొన్న మనం ఎస్ఎల్బిసి చూసినాం, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ది. అదేంది అక్కడ కంపల్సరీ అడవిలోకి వెళ్ళి పోవద్దనే కదా కిందికి వెళ్ళేసింది. ఆ మాత్రం తెలియలేదా? అడవిలోకి వెళ్ళి ఆ పైప్ తీస్తే అక్కడ ఉన్న జంతువులకు ఇబ్బంది అవుతుంది, ఆ బాంబులు వెలిసే జంతువులు అక్కడ ఉన్న ఆందోళన చెందుతాయనే కదా దాన్ని పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 1978 నుంచి పర్మిషన్ ఇస్తలేరని చెప్పేసి కిందికి వెళ్ళి కెనాల్ తీసిండ్రు. సో మనం అదాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఒక వాటర్ పైప్ లైన్ తీయడానికే పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు మొత్తం 150 ఎకరాలు మొత్తం 200 బండ్లు పెట్టి నువ్వు దున్నుతుంటే ఎట్లా ఒప్పుకుంటారు? అంటే నేనేమంటే ఎన్విరాన్మెంట్కి విరుద్ధంగా పోవద్దు అని నేను చెప్తున్నాను. నీది గవర్నమెంట్ భూమా లేకపోతే అది ప్రైవేట్ భూమా అని ఎవరు అడుగుతలేరు ఇక్కడ విషయం. నువ్వు అక్కడ ఉన్నటువంటి జంతువులని అక్కడ ఉన్నటువంటి చెట్లని కొట్టే నీకు ఆ రైట్ ఎవరు ఇచ్చిండ్రు? నీకు పర్మిషన్ దొరికిందా లేకపోతే కొట్టమని చెప్పినరా? అలాంటిది ఏం లేకుండా నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకుంటావు? ఒక ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అంత పెద్ద అన్ని కోట్ల ప్రాజెక్టుకే అవకాశం ఇవ్వలేదు. అంతమంది చనిపోతున్నా అంతసార్లు ఫెయిల్ అవుతున్నా కూడా దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కనీసం పైనుంచి ఒక బ్లాక్ క్రియేట్ చేసి హెయిర్ పోవడానికి కూడా హోల్ చేయనిట్లేదు ఎస్ఎల్బిసికి. అట్లాంటి దానికి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అడవిలో నువ్వు వెళ్ళేసి నువ్వు మొత్తం సాఫ్ చేసేసి ఏదో అక్కడ కార్పొరేట్ సెక్టార్ని తీసుకొస్తా అంటే ఎట్లయితుంది? సో మరి కేటీఆర్ గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, ఏదైతే హెచ్సియు భూములకు సంబంధించి కూడా ముఖ్యమంత్రితో పాటు బీజేపీలో ఉన్న ఒక మంత్రి కూడా ఒక ఎంపీ కూడా ఇద్దరు కలిసి ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం చేస్తాను, 170 కోట్లకి మాట్లాడించారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, నిజంగా అది నిజమే అయితే బయట పెట్టాలి. ఏదో ఇట్లా ఒక ఎంపీ ఎందుకు అనాలి? ఆ తెలిసిన ఎంపీ ఎవరు పేరు చెప్పొచ్చు కదా, లేదా అతను చెప్పాలి కదా. ఇట్లా ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఒకటే. నేను చెప్పింది వాస్తవం, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. మీకు చెప్తా ఎగ్జాంపుల్స్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అసలు బీఆర్ఎస్కి చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందని వాళ్ళ ఊహ, వాళ్ళ 40 లక్షలు 50 లక్షలు మెంబర్షిప్ ఉందని చెప్తారు. మరి ఎందుకు ఎమ్మెల్సీ నిలబెట్టలేకపోయారు? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, నిన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి, అత్యధిక కార్పొరేటర్ సీట్లు వాళ్ళే గెలిచిరు. మరి ఎందుకు నిలబెట్టలేకపోయారు? ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ పడితే ఆడ ఎంఐఎం నాయకుడు గెలవాడు. నువ్వు నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మనం ఓట్లు వేస్తే ఎంఐఎం అయినా గెలుస్తాడు అనేది వీళ్ళ ఎజెండా. అంటే బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిపించడం కోసమే బీఆర్ఎస్ పోటీ చేయలేదని కాంగ్రెస్ వాళ్ళ వాదన. 100% తప్పు అది. ఏ రోజు కూడా వాళ్ళు ఎంఐఎంతోనే ఉన్నారు తప్ప బీజేపీతో ఏ రోజు లేరు. బీజేపీతో వైరమే కదా వాళ్ళు పెట్టుకుంది, బీజేపీతో వైరం పెట్టుకున్నందుకే అది ఎంత నడుస్తుంది. సో 100% వాళ్ళిద్దరు ఒకటే. అనేక చోట్లల్లో వాళ్ళిద్దరు ఒకటే అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, మీ రాహుల్ గాంధీ గారు వచ్చి సభలో ఏం చెప్పారంటే 1,00,000 కోట్లు కక్కిస్తే 100% 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అన్నారు. కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నారు. ఎందుకు కక్కియలేకపోతారు? 18 నెలలు అవుతుంది. ఒకటి.
ఇదే రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటంటే 10,000 ఎకరాలు కేసీఆర్ కబ్జా చేసిండు అని చెప్పింది. మరి 10,000 ఎకరాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే అర్థం ఏంటిది? ఇక్కడ 1,00,000 కోట్లు తేడు, 6 గ్యారెంటీలు కక్కాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే మీ దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకుడు. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలే అవుతలేవు అంటే అది కాదన్నట్టే. ఎందుకంటే 1,00,000 కోట్లు కక్కియము, 6 గ్యారెంటీలు ఇయ్యము. అదొకటి. రెండో విషయం ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు 10,000 ఎకరాలు కబ్జా చేసింది తీసుకోరు. అది అంటే ఏమైంది? వీరిద్దరి మధ్యలో ఒక సఖ్యత కుదిరింది కాబట్టి వాటి మీద పక్కదారి పట్టించింది. అసలు ప్రజలు ఎందుకు ఓటేసారు నీకు? కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, కేసీఆర్ చాలా అహంకారంగా ఉన్నారు, కుటుంబానికే పరిమితమైంది పరిపాలన అని ఆ కోపంలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకి వాళ్ళు వంగి ఓటేయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అమలు చేయకపోతే రేపు నీకు తప్పకుండా రేపు వచ్చే స్థానిక ఎన్నికల బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ నిలబడితే మీరు 3 నిలబడితే మేము 2 గెలిచినాం అంటే బీజేపీ అనే పర్సెంటేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అట్లా ఏం చెప్తారన్న మరి మీరున్న ఉప్పల్ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? మరి అనేక సమస్యల మీద మీరు తిరుగుతూ ఉంటారు, ప్రజలతో కలుస్తూ ఉంటారు. మరి అభివృద్ధి విషయంలో ఉప్పల్ నియోజకవర్గం ఎట్లా ఉంది? మరి రాబోయే రోజుల్లో కల్లా బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ దాదాపు నత్తనడక నడుస్తూ ఉంది. ఒక 4 నెలలు 5 నెలల నుంచి అయితే పనే నడుస్తలేదు అది. సో ఆల్మోస్ట్ ఎంతోమంది నడుములు స్పైనల్ కార్డు వాళ్ళ గ్యాప్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పెద్ద మనుషులు 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఒక బండి మీద పోయే వాళ్ళకి ఆడ పోయే పరిస్థితి లేదు. సో అదొక పరిస్థితి. 2 ఉప్పల్లో ప్రధానంగా పొల్యూషన్ సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే మాకు ఎట్లుంటుందని ప్రతి ఛానల్లో ఇదే చెప్తాను. ఏమనంటే మాకు ఉప్పల్ ఎట్లుంటుందంటే ఉరి మన ఒక లేడీకి ఈ నెక్లెస్ ఎట్లుంటుందో మెడలో మా ఉప్పల్ నియోజకవర్గానికి మూసి అట్లుంటుంది. అంటే ఉప్పల్ నియోజకవర్గం మొత్తం మూసే ఉంటుంది. ఆ మూసి వల్ల వచ్చేటువంటి వ్యర్థాల వల్ల వచ్చేటువంటి వాసన కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ, దోమల సమస్య కానీ, వీటన్నిటి వల్ల పొల్యూషన్ అయింది. అదొక బాధ అయితే మాకు చెర్లపల్లి తీసుకోండి, నాచారం తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, రామంతాపూర్ తీసుకోండి, ఇండస్ట్రీస్ అత్యధిక ఇండస్ట్రీస్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉప్పల్. ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వాసన, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్, వాటి వల్ల కూడా మేము పొల్యూషన్కి గురవుతూ ఉన్నాం. ఒకనాడు ఈ యొక్క హైదరాబాద్కి చివరి ప్రాంతం ఉప్పల్, ఈరోజు నడిబొడ్డు ప్రాంతం ఉప్పల్. కాబట్టి ఆ యొక్క ఇండస్ట్రీస్ని అక్కడ నుంచి జరపాల్సిన అవసరం ఉంది. ఈ మూసీని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీలు ఎస్పెషల్లీ ఎస్టీపీ ఏంటంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు వాటిని. సో ఏంటంటే ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి నీరు ఎస్టీపీకి చేరుకొని అందులో ట్రీట్మెంట్ జరిగిన వాటర్ని మూసిలో కలపాలి. యాక్చువల్గా 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైలీ బయటకు వస్తుంటే 1 ట్రిలియన్ మాత్రమే నామమాత్రంగా ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మిగతా వాటర్ ఇక్కడ 6 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైరెక్ట్ మూసిలో కలిపేస్తారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేక, వ్యవస్థ కరెక్ట్ లేక ఆ డైరెక్ట్ మూసిలో కలిపేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అమోనియా లెడ్ ఫామ్ అయ్యి ఈ కూరగాయలు పండించడము, చేపలు పట్టే వాళ్ళకి చెరువుల నీళ్లు కలవడము, ఆ చేపలంతా కూడా అదేవిధంగా తినడము, ఈ నగరం అంతా కూడా ఆ కూరగాయలు ఆ చేపలు తిని అందరూ కూడా ఏం జరుగుతుందంటే అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. సో నేను ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే ఉప్పల్ని పొల్యూషన్ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ కారిడార్ అన్నటువంటి ఫ్లైఓవర్ త్వరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే బీసీ ఆత్మగౌరవ భవనాలు అని చెప్పేసి ఆనాడు ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీ బిడ్డలకి ఆత్మగౌరవ భవనాలు కట్టించాలి, వాళ్ళకి కనీసం మాట్లాడుకుందామంటే కూడా, మీటింగ్ పెట్టుకుందామంటే కూడా భవనాలు లేవు, అలాంటి వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు కట్టించాలని ముఖ్యమంత్రి గారితో వేడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్లో 100 ఎకరాల భూమి ఉంటే అక్కడ బీసీ కులాలకి వాళ్ళకు జనాభా ప్రాతిక కింద అక్కడ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు శంకుస్థాపన లేదు, బిల్డింగ్లు కట్టింది లేదు, ఆత్మగౌరవ భవనాలు వెలిసింది లేదు. సో ఆ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఆత్మగౌరవ భవనాలు త్వరగా అది కట్టాలన్నది ఒకటి ప్రధాన డిమాండ్. ఇంకా అనేక విషయాలు, అసలు కొన్ని కాలనీస్కి వెళ్తే నీళ్ళు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక ½ అన్ అవర్ డ్రైనేజ్ నీళ్ళు పోయిన తర్వాత మంచినీళ్ళు పట్టుకోవాలి. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, హెయిర్ సిస్టమ్ కానీ అక్కడ మొత్తం చాలా దౌర్భాగ్యం. ఇంకోటి అంటే ఉప్పల్ నియోజకవర్గం ఎలాంటిదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అంటే
ఆ నియోజకవర్గాన్ని ఎంత చక్కగా పట్టించుకోవాలనేది ఆలోచన ఉండాలి. అంటే మన కేంద్ర ప్రభుత్వంలో వస్తున్నటువంటి నిధుల వరకు డెవలప్ ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం, ఒక మెట్రో ఉప్పల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుంది. ఒక ఏ రైలు ప్రారంభమైనా కూడా ఉప్పల్ నియోజకవర్గానికి రావాల్సింది, ఉప్పల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాల్సిందే. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ యాక్చువల్గా ఎట్లుండాలంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉన్నప్పుడు చుట్టూ ఒక 5 స్టార్ హోటల్సే కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మార్చడం కానీ, రోడ్లు విధానాన్ని కూడా మార్చడం కానీ ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే. అంటే ఉప్పల్ విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా బిలో ప్రావర్టీ ఉన్న పీపుల్దే ఎక్కువ ఉప్పల్లో ఉంటారు. అంటే కూలి చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్ చేసుకునే వాళ్ళు, హమాలి చేసుకునే వాళ్ళు, ఇట్లా చాలామంది ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం రూమ్ రెంట్ తక్కువ దొరుకుతాయి, కొంచెం ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే సిటీ వెస్ట్ భాగానికి పోలేరు వాళ్ళు. అందుకే ఈస్ట్ భాగంలో వచ్చి బతకడానికి వస్తే వాళ్ళకి ఏముంది, విషపూరితమైనటువంటి గాలి పీల్చుకోవడం, విషపూరితమైనటువంటి నీళ్లు తాగడం, విషపూరితమైనటువంటి తిండి తినడం, ఇలాంటివి జరుగుతుంది. ఫైనల్గా బీజేపీ అధికారంలో రాబోతుందా మరి వచ్చే ఎలక్షన్లో అంటే ఏం చెప్తారు? బరాబర్ 100% మీరు గమనించండి. 2014లో మనది 7.0 ఓట్ శాతం, 2018కి వచ్చే వరకు 7.5, 2023కి వచ్చేసే వరకు అది ఎంతకు వచ్చింది, మనకు 30%కి వచ్చింది, 24%కి వచ్చింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్లో 36.5%కి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఓటు శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తుంది, లీడర్షిప్ని కూడా పెంచుకుంటూ వస్తుంది. కాబట్టి బరాబర్ రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇంకొక శాతం తెచ్చుకుందంటే, ఇంకొక 2% తెచ్చుకుందంటే ఈ యొక్క రాష్ట్రంలో జెండా ఎగరేయబోతుంది అనేది కన్ఫామ్. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు చేసిన ఒక ఏకైక తప్పు ఏంటంటే మేము చేసినటువంటి అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం. అది ప్రజలకు కరెక్ట్ తీసుకెళ్తే 100% ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పేసి మొన్న 8 ఎంపీలు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది, 2 ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు అర్థమైపోయింది. సో డెఫినెట్గా రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయబోతుంది అనేది అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.